మిత్రో, కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పుడు అందరూ కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి బొద్దింకల గురించి అందరికీ తెలిసినవో కావచ్చు, తెలియని కావచ్చు. ఒక 5 విషయాలు మాట్లాడుకుందాం. కాక్రోచ్ జనతా పార్టీ గురించి కాదు, మనం కాక్రోచెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. బొద్దింకలు తల లేకపోయినా సరే బ్రతుకుతాయి. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా మనకు ఆన్లైన్లో బ్రౌజ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, బొద్దింకలు తల లేకున్నా కూడా శ్వాస ప్రక్రియ కొనసాగిస్తూ వారం రోజులు కూడా బతకగలుగుతాయి. అంటే బొద్దింకలకు తల ఉండాల్సిన అవసరం లేదనేది మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తల లేకుండా కూడా కొన్ని రోజులు బతికేస్తూ ఉంటాయి. అంతేకాకుండా బొద్దింకలు తమ సొంత మలాన్ని తింటాయి. తాము ఏదైతే విసర్జిస్తాయో అదే మళ్ళీ తింటూ ఉంటాయి. ట్విస్ట్ ఏంటంటే, బొద్దింకలు తమ పిల్లలు, చిన్న పిల్ల బొద్దింకలు ఏవైతే ఉంటాయో, కాక్రోచ్ కిడ్స్, వీటికి బలంగా పెరగడానికి ఆరోగ్యం కోసం కూడా మలాన్నే తినిపిస్తాయంట. సో తల లేకుండా బతకడం, మలాన్ని తినడం, ఈ రెండే కాకుండా చనిపోయిన బొద్దింకల కళేబరాల్ని, డెడ్ బాడీస్ని కూడా ఈ బొద్దింకలు లాగించేస్తాయంట. అంటే బతికున్న బొద్దింకలు చచ్చిపోయిన బొద్దింకల్ని తినేస్తాయి. ఎక్కడ దొరికినా సరే, ఏది దొరికినా సరే తినడం అనేది ఈ బొద్దింకల యొక్క బేసిక్ ప్రధానమైన లక్షణము, లక్ష్యం కూడా. కలుషితమైన విసర్జనలు, బొద్దింకలు ఎక్కడ తిరిగినా అక్కడ విసర్జిస్తూ లాలాజలాన్ని వదులుతూ తిరుగుతూ ఉంటాయి. ఇవి మనం తినే ఆహారంపై పడితే కలరా, టైఫాయిడ్ వంటి ప్రమాదకర వ్యాధులు కూడా వస్తాయి. ఇక లాస్ట్ బట్ వెరీ షాకింగ్ ఏంటంటే, బొద్దింకలకి కానీ విపరీతంగా ఆకలి అయితే మనుషుల చర్మాన్ని, గోళ్ళని, వెంట్రుకలని, చివరికి పుస్తకాల అట్టల్ని, చెక్కల్ని కూడా తినేస్తాయట. ఇప్పుడు మనం మాట్లాడుకున్న బొద్దింకల లక్షణాలు: తల లేకుండా బతకడం, మలాన్ని తినడం, మనుషుల చర్మాన్ని తినేయడం, సాటి బొద్దింకలు చనిపోతే వాటి డెడ్ బాడీస్ని కూడా లాగించేయడం, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. కానీ వీటికి కాక్రోచ్ జనతా పార్టీని సమర్థించే వాళ్ళకి, కాక్రోచ్ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. నేను చెప్తున్నాను, మీరు నమ్మండి. జై హింద్.